అందరికీ నమస్కారం. నేను మీ రఫీ. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి పోటీ పరీక్షకైనా సరే కెమిస్ట్రీ పార్ట్ వరకు నేనే డీల్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో లేని కారణంగా అందరూ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మన స్కాలర్స్ డైరెక్టర్ అయినటువంటి ఇమ్మాన్యుయల్ సారు మీ అందరికీ ఆన్లైన్ క్లాసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఈ అవకాశాన్ని మేము ఎలా పొందాలి అనుకుంటే చాలా ఈజీ. మీ మొబైల్ ఫోన్లో నుంచి గూగుల్ ప్లే స్టోర్లో స్కాలర్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్లో స్కాలర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల మేము చేసేటువంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా డైలీ చూసే ఛాన్స్ వస్తుంది. ఈ వీడియోలో సెప్టెంబర్ 20 నుంచి జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి అవసరమయ్యేటువంటి రసాయన శాస్త్రం దాని యొక్క ఉపయోగాలు అనే చాప్టర్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ చాప్టర్లో నుంచి కంప్లీట్గా మనకి ఒక 2 నుంచి 3 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ. వాట్ ఈస్ మెంట్ బై కెమిస్ట్రీ? స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. మూలకం యొక్క అధ్యయనం మరియు మూలకములు ఏర్పరిచేటువంటి పదార్థాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే రసాయన శాస్త్రం అంటాం. మరి ఈ కెమిస్ట్రీలో చాలా మంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేసి రసాయన శాస్త్రం యొక్క ఉపయోగాలను మనందరికీ పరిచయం చేశారండి. మరి అటువంటి సైంటిస్టులని గుర్తు చేసుకోవడం మన బాధ్యత. మరి అటువంటి సైంటిస్టులు మనకి ఎవరున్నారు అని మనం అనుకుంటే మనకి ఫస్ట్ రసాయన శాస్త్రం మీద పూర్తిగా అవగాహన కల్పించిన సైంటిస్ట్ ఎవరంటే మనకి రాబర్ట్ బాయిల్ అండి. అందుకని మనం రాబర్ట్ బాయిల్ని ఏమని పిలుచుకుంటామంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని మనం పిలుచుకుంటాం. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ బాగా మనకి పెరిగిపోయాయి. ఈ టైంలో మనకి అటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే లెవోయిజర్ అండి. ఎవరైనా లెవోయిజర్. అందుకని మనం లెవోయిజర్ని ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. లెవోయిజర్ని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అదేవిధంగా చూడండి, మనకి ఆవర్తన పట్టిక ఒకటి చూస్తే ఆవర్తన పట్టికలో దాదాపు మనకి 118 మూలకాలు ఉంటాయండి. ఆవర్తన పట్టికలో మనకి దాదాపు 118 మూలకాలు ఉన్నాయండి. ఈ 118 మూలకాల్లో ఒకే ఒక మూలకం కార్బన్. ఈ యొక్క కార్బన్ గురించి పూర్తి అధ్యయనాన్ని, కార్బన్ మరియు అది ఏర్పరిచే సమ్మేళనాల యొక్క పూర్తి అధ్యయనాన్ని మనం కర్బన రసాయన శాస్త్రంలో నేర్చుకుంటామండి. కాబట్టి అటువంటి కర్బన రసాయన శాస్త్రాన్ని మనకు పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫెడ్రిక్ వోలర్ అండి. ఎవరైనా ఫెడ్రిక్ వోలర్ అండి. అందుకనే మనం ఫెడ్రిక్ వోలర్ని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటామండి. ఓకేనా? కార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫెడ్రిక్ వోలర్ నేమ్డ్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సర్, వై ఫెడ్రిక్ వోలర్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఎందుకు ఫెడ్రిక్ వోలర్ని మనం ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము అంటే మనకి రసాయన శాస్త్రంలో ఫెడ్రిక్ వోలర్కి ఉన్నటువంటి ఒక ప్రముఖ స్థానం ఉందండి. అదేంటంటే కర్బన పదార్థాలని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఫెడ్రిక్ వోలర్ అన్నమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేయలేము అని అనుకుంటూ ఉండేవాళ్ళండి ఒకప్పుడు. ఓకే, దాన్ని మనం థియరీ ఆఫ్ వైటలిజం అనేవాళ్ళు. థియరీ ఆఫ్ వైటలిజం ప్రకారం ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ల్యాబ్ లో ప్రిపేర్ చేయలేము అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కానీ మన ఫెడ్రిక్ వోలర్ ప్రయోగశాలలో కూడా కర్బన పదార్థాలని తయారు చేయవచ్చు, ల్యాబొరేటరీస్ లో కూడా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేయగలుగుతాము అని ప్రూవ్ చేశాడండి. అందుకని ఆయన మనం ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటామండి. సార్, ఏం తయారు చేశారు సార్ ఫెడ్రిక్ వోలర్ ల్యాబొరేటరీలో ఫెడ్రిక్ వోలర్ ప్రిపేర్ చేసిన ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి సార్ అంటే యూరియా. ఏంటంటే అది యూరియా. నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన బిట్ అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ సింథటిక్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ? యూరియా. ప్రయోగశాలలో
కృత్రిమంగా తయారు చేసిన మొట్టమొదటి సేంద్రియ పదార్థం ఏంటి అంటే యూరియా. ఆ యూరియా యొక్క ఫార్ములా ఏంటి? యూరియా యొక్క ఫార్ములా NH2CO NH2. ఇది యూరియా యొక్క ఫార్ములా అండి. యూరియాని మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో తయారు చేసిన శాస్త్రవేత్త ఫెడ్రిక్ వోలర్. కాబట్టి మనం ఫెడ్రిక్ వోలర్ని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మనం పిలుచుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ వన్ అండి. తర్వాత మరి ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి 118 మూలకాలలో కార్బన్ యొక్క అధ్యయనాన్ని మనం కర్బన రసాయన శాస్త్రం అంటే, మిగతా 117 మూలకాల యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే అకర్బన శాస్త్రం అంటాం అన్నమాట. ఓకే, పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్ లో ఓన్లీ కార్బన్ స్టడీని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే, రెస్ట్ ఆఫ్ 117 ఎలిమెంట్ స్టడీని మనం ఏమని పిలుచుకుంటామంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటామండి. అటువంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్ట్ హీజ్ మిస్టర్ వెర్నర్. ఎవరంటే అతను వెర్నర్. కాబట్టి ఈ వెర్నర్ ని మనం అకర్బన రసాయన శాస్త్ర పితగా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మనం ఎవరిని పిలుచుకుంటామంటే వెర్నర్ ని పిలుస్తాము. సంక్లిష్ట సమ్మేళనాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి వెర్నర్ చక్కగా వివరించాడండి. అతని తర్వాత నెక్స్ట్ ఇంకొక శాస్త్రవేత్త ఉన్నాడండి. ఆ శాస్త్రవేత్త ఎవరంటే బోర్ అంటాం అన్నమాట. నీల్స్ బోర్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, ఈ నీల్స్ బోర్ యొక్క ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి అంటే, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం రెండిటి మీద కూడా విస్తృతంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి నీల్స్ బోర్ అండి. అందుకనే మనం నీల్స్ బోర్ని ఏమని పిలుచుకుంటామంటే భౌతిక రసాయన శాస్త్ర పితగా మనం పిలుచుకుంటూ ఉంటామండి. అలా భౌతిక రసాయన శాస్త్ర పితగా ఖ్యాతికి ఎక్కిన శాస్త్రవేత్త ఎవరంటే నీల్స్ బోర్ అండి. ఓకే, ఫాదర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, హూ నేమ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అంటే నీల్స్ బోర్ అండి. ఇలా మనకి శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి వారి యొక్క సేవలను మనకు అందించి మన యొక్క అభ్యున్నతికి పాటుపడ్డారండి. మరి అటువంటి శాస్త్రవేత్తలు కొన్ని మూలకాల గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఆ మూలకాల గురించి మనం నేర్చుకుందాము. ఇప్పుడు నుంచి నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ అవుతున్నటువంటి పాయింట్స్. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఫస్ట్ మూలకం ఏంటంటే మనకి హైడ్రోజన్. ఏంటి సార్ ఈ హైడ్రోజన్ యొక్క ఉపయోగము? హైడ్రోజన్ అంటే ఏంటి అంటే, ద మీనింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ వాటర్ ఫార్మర్. హైడ్రోజన్ అనగా అర్థము నీటిని ఏర్పరిచేది. మరి హైడ్రోజన్ ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? హైడ్రోజన్ ని మనకి కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ ని కనుగొన్నాడండి. అదే విధంగా మనకి ఆవర్తన పట్టికలో ఉన్న 118 మూలకాలలో అత్యంత తేలికైన మూలకం ఏది? అత్యంత తేలికైన మూలకం ఏదంటే హైడ్రోజన్. అత్యంత తేలికైన వాయువు ఏది? హైడ్రోజన్. దీని తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ కు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ధర్మం ఏంటంటే, ప్రతి మూలకంలో కూడా ప్రోటానులు, ఎలక్ట్రానులు, న్యూట్రానులు అనే ప్రాథమిక కణాలు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కంటైన్ proton, electron, neutrons. Okay, these are called fundamental particles. Each and every element contains these three fundamental particles. Only element which does not has neutrons is hydrogen. న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం ఏంటి అంటే హైడ్రోజన్. అన్ని మూలకాలలో కూడా 3 ప్రాథమిక కణాలు ఉంటాయి, కానీ న్యూట్రాన్లు లేని ఒకే ఒక ప్రాథమిక కణం ఏంటంటే హైడ్రోజన్. దీని తర్వాత నెక్స్ట్ మనకి నేచర్ లో రకరకాల ఇంధనాలు ఉంటాయి. మనకి నేచర్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. సార్ ఏంటి సార్ ఫ్యూయల్ అంటే? ఇంధనం అంటే ఏంటి సార్? ఏ పదార్థాన్ని అయితే మనం ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే, ఏ పదార్థం అయితే దాని అంతటా అది మండిపోతే కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణము నీటిని ఏర్పరుస్తుందో వాటిని మనం ఇంధనాలు అంటాము. ఒక పదార్థము మండి ఉష్ణశక్తిని వెలువరింపజేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంధనం అంటాం. ఫ్యూయల్ అంటే ఏంటి సార్? ద ఆబ్జెక్ట్స్ విచ్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అండ్ అండర్గోయింగ్ కంబషన్ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. మనకి ప్రకృతిలో రకరకాల ఇంధనాలు ఉంటాయి. ప్రతి ఇంధనానికి కూడా కెలోరిఫిక్ విలువ ఉంటుంది. ఏంటి సార్ కెలోరిఫిక్ విలువ అంటే? కెలోరిఫిక్ విలువ అంటే ఏంటి?
ఒక కేజీ ఇంధనాన్ని, ఒక కేజీ ఫ్యూయల్ని మనం మండిస్తే అది ఎంత ఉష్ణశక్తిని అయితే విడుదల చేస్తుందో ఆ ఉష్ణశక్తి యొక్క మొత్తాన్ని ఏమంటామంటే ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ 1 kg ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ అండర్గోయింగ్ కంబషన్ ఈజ్ కాల్డ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎట్ పర్టికులర్ ఫ్యూయల్. 1 kg ఇంధనాన్ని మనం మండిస్తే ఆ కేజీ ఇంధనం నుంచి ఎంత ఉష్ణశక్తి అయితే విడుదలవుతుందో ఆ ఉష్ణశక్తినే ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటాము. ఇలా మనకి ప్రకృతిలో ప్రతి ఇంధనానికి కెలోరిఫిక్ విలువ ఉంటుంది. అయితే అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉన్నటువంటి ఇంధనము ఏంటి అంటే ద్రవరూప హైడ్రోజన్. ద్రవరూప హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ గల అధిక కెలోరిఫిక్ విలువ వల్లనే దీన్ని మనం రాకెట్లలో ఇంధనంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేటువంటి ఫ్యూయల్ ఏది, పదార్థం ఏది అంటే ద్రవరూప హైడ్రోజన్. అదే విధంగా మనకు విశ్వంలో అధిక మొత్తం దాదాపు 90%, విశ్వంలో అధిక మొత్తం దాదాపు 90% లభించేటువంటి మూలకం ఏంటంటే హైడ్రోజన్ అన్నమాట. అదే విధంగా సూర్యుడు నక్షత్రాల్లో సంలీనం చెందే వాయువు హైడ్రోజన్. అంటే ఏంటి సార్? మనకి సూర్యుడు నక్షత్రాల ఉపరితలంలో హైడ్రోజన్ వాయువు అధికంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ సూర్యుడు నక్షత్రాల ఉపరితలంలో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ పరమాణువు ఇంకొక హైడ్రోజన్ పరమాణువు రెండు ఒకదానితోటి కలిసిపోతాయి అన్నమాట. అలా కలిసిపోయే ఆ ప్రక్రియని మనం ఏమని పిలుస్తామంటే కేంద్రక సంలీనం అంటాం. సన్ అట్మాస్ఫియర్ లో, స్టార్స్ అట్మాస్ఫియర్ లో హ్యూజ్ అమౌంట్ లో ఉండేటువంటి గ్యాస్ ఏంటంటే మనకి హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ గ్యాసెస్ లో one hydrogen atom, another hydrogen atom, both are come to close each other and mixed together. That process is called nuclear fusion. ఆ ప్రక్రియని మనం ఏమంటామంటే కేంద్రక సంలీనం అంటాం. ఎప్పుడైతే ఇలా కేంద్రక సంలీన ప్రక్రియ జరిగిందో అప్పుడు మనకి అధిక మొత్తంలో శక్తి అనేది విడుదలవుతుంది. ఎప్పుడైతే నీకు న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగిందో అప్పుడు ఎక్సెస్ అమౌంట్ లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్తే ఎండ విపరీతంగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎండ విపరీతంగా రావడానికి కారణం ఏంటంటే సూర్యుడి మీద జరిగేటువంటి కేంద్రక సంలీన చర్యలు. ఆ కేంద్రక సంలీన చర్యల ఫలితంగానే మనకి మన భూమి మీదకి ఉష్ణశక్తి అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకి హైడ్రోజన్ బాంబులు ఉంటాయి. ఏంటవి? హైడ్రోజన్ బాంబులు. ఈ హైడ్రోజన్ బాంబు తయారీలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే కేంద్రక సంలీనం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ బాంబు తయారీలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్. అదే విధంగా మీరు చూస్తే ఇంకా ఈ హైడ్రోజన్ కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నూనెల హైడ్రోజనీకరణ ప్రక్రియ. నూనెని మనం ఏం చేస్తుంటామంటే కొవ్వులా మారుస్తాం. నూనెని మనం కొవ్వులా మార్చుకుంటూ ఉంటాము. ఎందుకు నూనెని మనం కొవ్వులా మార్చుకోవాలి సార్ అంటే నూనెలకి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. ఆయిల్స్ కి స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. అందుకని వాటి ప్రిజర్వేటివ్ పీరియడ్ ని మనం ఇంక్రీజ్ చేయడానికి ఆయిల్స్ ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఫ్యాట్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎలా మనం కన్వర్ట్ చేస్తాం సార్ అంటే ఆయిల్లోకి హైడ్రోజన్ గ్యాస్ ని పాస్ చేస్తాం. ఆయిల్లోకి హైడ్రోజన్ గ్యాస్ ని పాస్ చేస్తే వెంటనే ఆయిల్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏమంటాం? హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటాం. ఇలా హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ లో మనం యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. నెక్స్ట్ వన్ గుర్తుపెట్టుకో, అమ్మోనియా ప్రిపరేషన్. అమ్మోనియా తయారీలో అమ్మోనియా మొక్కలకు అవసరమయ్యే ఒక ముఖ్యమైనటువంటి ఎరువు ఏంటంటే అమ్మోనియా అన్నమాట. ఈ అమ్మోనియా తయారీలో కూడా మనం ఉపయోగించేటువంటి మూలకం ఏంటంటే హైడ్రోజన్. అదే విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. హైడ్రోజన్ కి ముఖ్యంగా 3 ఐసోటోపులు ఉంటాయి. అవేంటంటే ఒకటి H1, 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 ఇవేంటంటే హైడ్రోజన్ కు ఉన్నటువంటి ఐసోటోపులు. ఐసోటోపులు అంటే ఏంటి? ద స్పీసీస్ విచ్ హ్యాస్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెన్స్ ఇన్ దేర్ మాస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఐసోటోప్. ద స్పీసీస్ విచ్ హ్యాస్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెన్స్ ఇన్ దేర్ మాస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఐసోటోప్. బాబు, ఇది ఒక మూలకం అయితే ఈ మూలకంలో మనం కింద రాసేవి మొత్తం కూడా పరమాణు సంఖ్యలు.
పైన రాసేవి మొత్తం కూడా ద్రవ్యరాశి సంఖ్యలు. ఏ మూలకానికైతే ఒకే పరమాణు సంఖ్యలు కలిగి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉంటాయో వాటిని ఏమంటామంటే మనం ఐసోటోపులు అంటాం. ఇలా హైడ్రోజన్ కి 3 రకాల ఐసోటోపులు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, దీన్ని మనం ప్రోటియం అంటాము. దీన్ని మనం ప్రోటియం అని పిలుస్తూ ఉంటాము. దీనిని డ్యూటీరియం అంటాము. దీన్ని మనం డ్యూటీరియం అని పిలుస్తూ ఉంటాము. డ్యూటీరియం. దీన్ని మనం ట్రిటియం అని పిలుస్తాము. ట్రిటియం. ఓకే, వీటి గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఏ హైడ్రోజన్ ఐసోటోప్ లో న్యూట్రాన్ల సంఖ్య శూన్యం, విచ్ హైడ్రోజన్ ఐసోటోప్ హ్యాస్ 0 న్యూట్రాన్స్? విచ్ హైడ్రోజన్ ఐసోటోప్ హ్యాస్ 0 న్యూట్రాన్స్? సార్ ఎలానో నాకెలా తెలుస్తుంది సార్? ఆ న్యూట్రాన్ల సంఖ్య నాకెలా తెలుస్తుంది అంటే చాలా ఈజీ. చూడు బాబు, ఇది మనకి ఇక్కడ మనం మెన్షన్ చేసింది మాస్ నెంబర్, కిందది అటామిక్ నెంబర్. ఈ మాస్ నెంబర్ లో నుంచి అటామిక్ నెంబర్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది న్యూట్రాన్ నెంబర్. కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రాన్ నెంబర్ ఎంత అయ్యా? 0. మరి దీంట్లో ఉన్న న్యూట్రాన్ నెంబర్ ఎంత? ట్యూటీరియంలో 1. ట్రిటియంలో ఉన్న న్యూట్రాన్స్ నెంబర్ ఎంత? 2. ఓకే, ఇక్కడ మనకి 3 బిట్స్ లాస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ లో అడిగిన బిట్ అయ్యా. విచ్ హైడ్రోజన్ ఐసోటోప్ హ్యాస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్? అధిక మొత్తంలో న్యూట్రాన్లు కలిగిన హైడ్రోజన్ ఐసోటోప్ ఏది? ట్రిటియం. ఏది? ట్రిటియం. ట్రిటియంలోని న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 2. విచ్ హైడ్రోజన్ ఐసోటోప్ హ్యాస్ ఓన్లీ 1 న్యూట్రాన్? దట్ ఈస్ డ్యూటీరియం. దీంట్లో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 1. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అయ్యా. దీని తర్వాత ఇక్కడ డ్యూటీరియం ఉంది చూసావా? ఈ డ్యూటీరియం ని ఆక్సిజన్ తో కలిపితే మనకి డ్యూటీరియం ఆక్సైడ్ వస్తుంది. డ్యూటీరియం ని మనం ఆక్సిజన్ తో కలిపితే డ్యూటీరియం ఆక్సైడ్ వస్తుంది. దాన్ని మనం భారజలం అంటాం. ఈ భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడతాము. ఓకేనా? దాన్ని మనం హెవీ వాటర్ అని పిలుస్తాం. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లో మనం మోడరేటర్ గా యూజ్ చేస్తాం. విచ్ హైడ్రోజన్ ఐసోటోప్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్? డ్యూటీరియం. దీని తర్వాత ట్రిటియం ఉంది. ఈ ట్రిటియం ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిటియం ఈజ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కి సెల్ఫ్ డిగ్రేడేషన్ ప్రాపర్టీ ఉంటుంది, స్వయం విచ్ఛేదన సామర్థ్యం ఉంటుంది. అవి సెల్ఫ్ డిగ్రేడేట్ అయ్యి కంటిన్యూస్ గా ఆల్ఫా బీటా గామా రేస్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా ఆల్ఫా బీటా గామా రేస్ ని రిలీజ్ చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఐసోటోప్ ఏది అంటే ట్రిటియం. ఇది హైడ్రోజన్ గురించి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్. అదే విధంగా కామన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక 2 పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ద కామన్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఈజ్ హైడ్రోజన్. అన్ని రకాల ఆమ్లాలలో సాధారణంగా ఉండేటువంటి మూలకం ఏది అంటే హైడ్రోజన్. అన్ని రకాల ఆమ్లాలలో సాధారణంగా ఉండే మూలకం ఏదయ్యా? హైడ్రోజన్. అదే విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది మనకి రోజుకి సహజ వనరులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోలియం నిల్వలు చాలా చాలా దారుణంగా తగ్గిపోతూ ఉన్నాయి. మరి వచ్చే 49 సంవత్సరాల్లో భూమి లోపల లభ్యమయ్యేటువంటి పెట్రోలియం నిల్వలు ఎంత అంటే శూన్యం అన్నమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో పెట్రోలియంని మనం కృత్రిమంగా తయారు చేసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. మరి ఎలా తయారు చేసుకుంటాం పెట్రోలియంని మనం కృత్రిమంగా అంటే బెర్జీలియస్ పద్ధతి. ఏ పద్ధతిలో? బెర్జీలియస్ పద్ధతిలో మనం కృత్రిమంగా పెట్రోలియంని తయారు చేసుకుంటూ ఉంటాము. దేనిని ఉపయోగించి అంటే హైడ్రోజన్ని ఉపయోగించి. ఓకే, ఇవి హైడ్రోజన్ కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రెండో మూలకం హీలియం. ఇది జడవాయువు. ఏంటి సార్ జడవాయువు అంటే? అది ఇనర్ట్ గ్యాస్ అన్నమాట. ఏంటి సార్ మనకి ఇనర్ట్ గ్యాస్ అంటే ఏంటి? చూడండి అయ్యా, మనకి జనరల్ గా మూలకాలన్నీ కూడా రసాయన చర్యల్లో పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ అన్ని కూడా కెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఎలిమెంట్స్ అన్ని కూడా. కానీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రం కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. కొన్ని మూలకాలు రసాయన చర్యల్లో పాల్గొనవు. అటువంటి మూలకాలను మనం ఏమని పిలుస్తామంటే జడవాయువులు అంటాం అన్నమాట.
కాబట్టి ఇక్కడ హీలియం అనేది ఏంటంటే ఒక ముఖ్యమైన జడవాయువు. అదేవిధంగా ఈ హీలియం అనేది హైడ్రోజన్ తరువాత అత్యంత తేలికైన వాయువు ఏదంటే మనకి హీలియం అన్నమాట. హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు హీలియం. అందుకనే దీన్ని ఏం చేస్తారంటే బెలూన్స్ లో ఫిల్ చేస్తారు. ఈ హీలియం ని బెలూన్స్ లో ఫిల్ చేస్తారు. మీరు చూసారా పైకి ఎగరేసే బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్ లో ఫిల్ చేసే గ్యాస్ ఏంటంటే హీలియం. అదే విధంగా మనకి ఏరోప్లేన్ టైర్స్ ఉంటాయి, ఏరోప్లేన్స్ టైర్స్, ఆ ఏరోప్లేన్ టైర్స్ లో కూడా ఫిల్ చేసే గ్యాస్ ఏంటంటే హీలియం. అదే విధంగా ఈ హీలియం గ్యాస్ ఉంది కదా, ఈ హీలియం గ్యాస్ ని మనం కన్నా బాగా కూల్ చేసామనుకో, దాన్ని చల్లబరిచామనుకో హీలియం గ్యాస్ ని, అది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. బాబు ఏ లిక్విడ్ అయినా సరే అది ఎలా ఫ్లో అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ లోనే అది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. గురుత్వాకర్షణ ఎలా ఉంటే ఆ దిశలోనే మనకి ప్రవాహులనే ప్రవహిస్తాయి. కానీ ఈ లిక్విడ్ హీలియం ఉంది చూసావా, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ కి అగెన్స్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దీన్ని మనం ఒక ఏటవాల్ తలంలో పెట్టామనుకో, అదేమవుతుందంటే పైకి ఎగబాకుతూ ఉంటుంది. ఇలా పైకి ఎగబాకేటువంటి ద్రవం ఏంటంటే మనకి ద్రవరూప హీలియం. అందువల్లనే దాన్ని ఏమని పిలుస్తామంటే సూపర్ లిక్విడ్ ఆర్ సూపర్ ఫ్లూయిడ్ అని మనం దాన్ని పిలుచుకుంటూ ఉంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, మరి ఈ హీలియం ఉంది. హీలియం పరమాణు సంఖ్య ఎంత? 2. మరి హీలియం పరమాణు సంఖ్య 2 కాబట్టి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి అన్నమాట. ఒక మూలకం పరమాణు సంఖ్య ఎంత అయితే దాంట్లో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. కానీ హీలియం పరమాణు సంఖ్య 2, కానీ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ హీలియంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మనం తొలగించామనుకో, హీలియంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మనం తొలగించామనుకో, అప్పుడు మనకి ఏం ఫామ్ అవుద్దంటే హీలియం +2 ఫామ్ అయింది అనమాట. ఏం ఫామ్ అయింది? హీలియం +2 ఫామ్ అయింది. ఈ హీలియం +2ని మనం ఏమని పిలుచుకుంటాము అంటే ఆల్ఫా కణం అంటాం. ఏమంటాం? ఆల్ఫా కణం అంటాం. వాట్ ఈస్ మెంట్ బై ఆల్ఫా పార్టికల్? డబుల్ అయనైజ్డ్ హీలియం న్యూక్లియస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా పార్టికల్. ద్వితీయ అయనీకరణం చెందిన హీలియం కేంద్రకాన్ని ఆల్ఫా కణం అంటాం అన్నమాట. ద్వితీయ అయనీకరణం ఏం లేదు, ఒక మూలకం ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది అనుకో, అది ప్రథమ అయనీకరణం చెందింది అంటాం. 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది అనుకో, ద్వితీయ అయనీకరణం చెందింది అంటాం అన్నమాట. ఒక ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఫస్ట్ అయనైజ్ అయింది, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా లాస్ అయితే సెకండ్ అయనైజేషన్ అయిందని చెప్తాం. ఇలా డబుల్ అయనైజేషన్ అయినటువంటి హీలియం పార్టికల్ ఏమని పిలుస్తామంటే మనం ఆల్ఫా రే అంటాం. అందుకని ఆల్ఫా రే వేసుకున్నటువంటి ఛార్జ్ ఏంటి అంటే ఏం చెప్పుకుంటాం మనం? ప్లస్ ఛార్జ్. వై ఆల్ఫా రేస్ క్యారీస్ ప్లస్ ఛార్జ్? బికాస్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ అయనైజ్డ్ హీలియం న్యూక్లియస్. ఓకే, డ్యూ టు దిస్ రీజన్ ఆల్ఫా పార్టికల్స్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ వన్. దీని తర్వాత చూడండి, మనకి వాయువులన్నీ కూడా ఎటువంటి గ్యాసెస్ అయినా సరే, వాయువులు మనకి ఏ పదార్థంలో నుంచి కూడా వాయువులకి చొచ్చుకుపోయే సామర్థ్యం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక చెక్క తీసుకున్నాను, ఆ చెక్కలో నుంచి నేను ఆక్సిజన్ గ్యాస్ని పంపించాను. పోతుంది ఆక్సిజన్ గ్యాస్, బయటికి పోదు. ఈసారి నేనేం చేశానంటే నైట్రోజన్ గ్యాస్ని పంపించాను, పోతుందా? అది కూడా వెళ్ళదు. ఈసారి ఆర్గాన్ గ్యాస్ తీసుకున్నాను, దాన్ని పంపించాను, అది కూడా పోదు. ఓకేనా? కాబట్టి ఏ గ్యాస్ అయినా సరే మనకి ప్లాస్టిక్ లో నుంచి కానీ, వుడ్ లో నుంచి కానీ, గ్లాస్ లో నుంచి కానీ, గ్లాసెస్ కి పెనట్రేట్ అయ్యే నేచర్ లేదు, చొచ్చుకుపోయే సామర్థ్యం వాటికి లేదు. కానీ హీలియం గ్యాస్ చూసావా? హీలియం గ్యాస్ అనేది వుడ్ లో నుంచి, గ్లాస్ లో నుంచి, ప్లాస్టిక్ లో నుంచి పెనట్రేట్ అయ్యే నేచర్ దానికి ఉంది. ఓన్లీ గ్యాస్ విచ్ పెనట్రేట్ త్రూ గ్లాస్, ప్లాస్టిక్, వుడ్ ఈజ్ హీలియం గ్యాస్. నెక్స్ట్ తర్వాత ఈ హీలియం గ్యాస్ కి ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే మనందరికి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే దీన్ని 1868వ సంవత్సరంలో జాన్సన్ అనే శాస్త్రవేత్త మన గుంటూరు జిల్లాలో ఒక పెద్ద సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఈ హీలియం గ్యాస్ ని కనుక్కున్నాడు అనమాట. ఒకసారి ఎగ్జామ్ అడిగాడు బిట్టు, గుంటూరులో కనుగొనబడిన జడవాయు మూలకం ఏది అని అడిగాడు. ఏదది? హీలియం అన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ హీలియం. దీని తర్వాత 3వ మూలకం లిథియం. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి సార్? లిథియం అంటే అత్యంత తేలికైన లోహం ఏంటంటే మనకి లిథియం. ద లైటెస్ట్ మెటల్ ఈజ్
లిథియం. అత్యంత తేలికైన వాయువు ఏది? హైడ్రోజన్. అత్యంత తేలికైన లోహం ఏది? లిథియం. అదే విధంగా ఈ లిథియంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి సార్ అంటే, లిథియంకు ఉన్న ప్రాముఖ్యత బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము. నీ మొబైల్ ఫోన్ ఉంది కదా, నీ మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒకసారి తీ బయటికి, దానిపైన ఖచ్చితంగా చెక్ చేసుకో, లిథియం అయాన్స్ అని పైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. కాబట్టి మొబైల్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వాటి బాడీస్ దాదాపు దేంతో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే లిథియం తోటే చేస్తారనమాట. అదే విధంగా ఇక్కడ లిథియం కార్బొనేట్ నయ్యా, ఓకేనా, లిథియం కార్బొనేట్, దాని తర్వాత కొన్ని పాలిమర్స్ ని కలిపి దీన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే యాంటీ ఎనస్థెటిక్ ఏజెంట్ గా యూజ్ చేస్తామయ్యా. యాంటీ ఎనస్థెటిక్ ఏజెంట్, మత్తుని కలగజేస్తూ ఉంటాయి కొన్ని పదార్థాలు. క్లోరోఫామ్ లాంటి పదార్థాలు మనకి మత్తుని కలగజేస్తూ ఉంటాయి. మరి అటువంటి క్లోరోఫామ్ వంటి పదార్థాల యొక్క ప్రభావం మన బాడీ మీద నుంచి త్వరగా తొలగించాలంటే ఈ లిథియం కార్బొనేట్ పాలిమర్స్ ని మనం ఉపయోగించి క్లోరోఫామ్ ప్రభావం మన బాడీ నుంచి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇది లిథియంకు ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బెరీలియం. నెక్స్ట్ వన్ బెరీలియం. మరి దీనికి అర్ధలోహ స్వభావం ఉంటుంది. బెరీలియంకి అర్ధలోహ స్వభావం ఉంటుంది. లోహ స్వభావం అంటే నీకు తెలుసు, మరి అర్ధవాహకాలు, లోహాలు తెలుసు నీకు, అలోహాలు తెలుసు. మరి ఈ అర్ధలోహం అంటే ఏంటి సార్? ఏ పదార్థానికైతే లోహ స్వభావం అలోహ స్వభావం రెండు ఉంటాయో వాటిని ఏమంటామంటే మనం అర్ధలోహాలు అని మనం పిలుస్తూ ఉంటాము. కానీ ఇక్కడ బెరీలియంకి అర్ధలోహ స్వభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ బెరీలియము ఆక్సిజన్తో కలిస్తే మనకి బెరీలియం ఆక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది. బెరీలియం ఆక్సిజన్తో కలిస్తే బెరీలియం ఆక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఈ బెరీలియం ఆక్సైడ్ని న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఇందాక మనం ఒక బిట్ డిస్కస్ చేసాం. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనం? భారజలాన్ని. డ్యూటీరియం ఆక్సైడ్ ని మనం న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా ఉపయోగించుకుంటాం. సేమ్ అలాగనే న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా ఉపయోగించేటువంటి ఇంకొక పదార్థం ఏది? బెరీలియం ఆక్సైడ్ అన్నమాట. బెరీలియం ఆక్సైడ్. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో మూలకం, దట్ ఈస్ బోరాన్. ఏంటంటే ఆ మూలకం బోరాన్. దీని కడ్డీలను అణు రియాక్టర్లో నియంత్రణ కడ్డీలుగా వాడతారు. బోరాన్ అనే ఎలిమెంట్ తోటి చేసినటువంటి రాడ్స్ ఉంటాయి బాబు, రాడ్స్. ఆ రాడ్స్ ని మనం న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్స్ గా యూజ్ చేస్తాం. న్యూక్లియర్ రియాక్టర్స్ లో కంట్రోల్ రాడ్స్ గా యూజ్ చేస్తాం. ఏంటి న్యూక్లియర్ రియాక్టర్ లో కంట్రోల్ రాడ్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్లో కంటిన్యూస్ గా మనకి న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ రిలీజ్ అయ్యే న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం కంట్రోల్ రాడ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. అటువంటి కంట్రోల్ రాడ్స్ ప్రిపరేషన్ లో మనం దేన్ని యూజ్ చేస్తామంటే బోరాన్ రాడ్స్ ని. ఈ కంట్రోల్ రాడ్స్ న్యూక్లియర్ రియాక్టర్ లో యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఎక్సెస్ అమౌంట్ లో హీట్ అనేది జనరేట్ అయ్యి న్యూక్లియర్ రియాక్టర్ అనేది బ్లాస్ట్ అవడానికి కారణమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, న్యూక్లియర్ రియాక్టర్లలో కంట్రోల్ రాడ్స్ గా నియంత్రణ కడ్డీలుగా ఉపయోగించేటువంటి మూలకం ఏది అంటే బోరాన్. చాలా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఈ బోరాన్ తోటి మనం బోరిక్ ఆమ్లం H3BO3 బోరిక్ ఆమ్లాన్ని కూడా మనం తయారు చేస్తాము. ఈ బోరిక్ ఆమ్లానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ ఏంటంటే దీన్ని మనం ఇన్సెక్టిసైడ్ గా యూజ్ చేసుకుంటాం అనమాట. కీటకనాశినిగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దేన్ని? బోరిక్ ఆమ్లాన్ని అనమాట. అదేవిధంగా ఈ బోరాన్ తోటి మనం బొరాక్స్ పౌడర్ ని ప్రిపేర్ చేస్తాము. బొరాక్స్ పౌడర్ దాని ఫార్ములా. ఈ బొరాక్స్ పౌడర్ కు ఉన్నటువంటి యూజ్ ఏంటి సార్ అంటే మనకి క్లాత్ మీద పడ్డటువంటి బ్లడ్ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి మనం బొరాక్స్ పౌడర్ ని యూజ్ చేస్తాం. విచ్ టైప్ ఆఫ్ కెమికల్ వి యూజ్ టు రిమూవ్ ద బ్లడ్ స్టెయిన్స్ ఫ్రమ్ అవర్ క్లాత్? మనం ఏ కెమికల్ యూజ్ చేస్తాం? బొరాక్స్ పౌడర్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా ఈ బొరాక్స్ పౌడర్ ని మనం చీమల మందుగా కూడా ఉపయోగిస్తాం అన్నమాట. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? చీమల మందుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. క్యారమ్ బోర్డు ఆడుతుంటావు కదా, ఆ బోర్డు ఆడేటప్పుడు పైన నువ్వు పౌడర్ వేస్తావు కదా,
ఆ పౌడర్ అనేది దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఈ బొరాక్స్ పౌడర్ తోటి మనం తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ 6th ఎలిమెంట్ కార్బన్. ఏంటది? కార్బన్. బాబు చూడండి, కార్బన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. కార్బన్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్ లో ఈ కార్బన్ ని ఒక స్పెషల్ నేమ్ తో మనం పిలుస్తాం అన్నమాట. అదేంటంటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, మూలకాల యొక్క రాజు అని మనం దేన్ని పిలుస్తామంటే కార్బన్ ని పిలుస్తాం. ఎక్కడో విన్నట్టు గుర్తొస్తుందా? ఎస్, నువ్వు విన్నావు. నువ్వు ఏం విన్నావంటే రసాయనాల రాజు విన్నావు. రసాయనాల రాజు విన్నావు నువ్వు. కింగ్ ఆఫ్ కెమికల్స్ విన్నావు. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. బట్ ఇదేంటంటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది మూలకాల రాజు. ఆవర్తన పట్టికలో ఏ మూలకాన్ని మనం మూలకాల రాజు అంటామంటే కార్బన్ ని పిలుస్తాం. ఏం సార్, కార్బన్ ని ఎందుకు మనం కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని మనం పిలవాలి అంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కి లేని స్పెషల్ ప్రాపర్టీస్ దేనికి ఉంటాయి అంటే కార్బన్ కి ఉంటాయి. అందుకని మనం కార్బన్ ఏమని పిలుస్తామంటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం అన్నమాట. అదే విధంగా ఈ కార్బన్ కి వ్యాలెన్సీ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది అన్నమాట. కార్బన్ యొక్క సంయోజకత ఎంత అంటే 4. ఏంటి సార్ ఈ సంయోజకత అంటే ఒక మూలకం ఎన్ని బంధాలను అయితే ఏర్పరుస్తుందో ఆ బంధాల సంఖ్యను ఏమంటామంటే మనం సంయోజకత అంటాం అన్నమాట. ఓకేనా? ద బాండ్ ఫార్మేషన్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వ్యాలెన్సీ. నేను ఒక మూలకం అయ్యా, నేను 2 బంధాలను ఏర్పరుస్తాను. నా సంయోజకత ఎంత? 2. నేను ఒక మూలకం, నేను 4 బంధాలను ఏర్పరుస్తాను. నా సంయోజకత ఎంత? 4. కాబట్టి ఇక్కడ కార్బన్ కున్న సంయోజకత ఎంత అంటే 4. ఆవర్తన పట్టికలో సంయోజకతని 4 ఏర్పరిచేటువంటి మూలకాలలో కార్బన్ చాలా చాలా ప్రథమంగా ఉంటుంది. కార్బన్ అతి దృఢమైన 4 బంధాలను ఏర్పరుస్తూ ఉంటుంది. అదేవిధంగా కార్బన్ ఏర్పరిచేటువంటి మూలకాల మరియు కార్బన్ ఏర్పరిచేటువంటి పదార్థాల యొక్క అధ్యయనాన్ని కర్బన రసాయన శాస్త్రం అంటాము. ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదేవిధంగా దీనికి అధిక కెటనేషన్ సామర్థ్యం ఉంటుంది. కార్బన్ కి శృంఖల సామర్థ్యం అధికం. ఏంటి సార్ ఈ కెటనేషన్ సామర్థ్యం అంటే ఏంటి? ఒక మూలకం అదే రకమైన మూలకంతో కలిసి పొడవాటి శృంఖలాలను ఏర్పరిచేటువంటి సామర్థ్యాన్ని ఏమంటామంటే మనం శృంఖల సామర్థ్యం. ఒక మూలకము అదే రకమైన వేరే మూలకంతో కలిసి పొడవాటి శృంఖలాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని మనం శృంఖల సామర్థ్యం లేదా కెటనేషన్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? కార్బన్ ఆటమ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ as well as branched structures. This phenomenon is called catenation. Carbon atoms are joined together to form long chains as well as branched structures. This phenomenon is called catenation. Okay, among 118 elements, the maximum catenation property is exhibited by carbon only. Okay na? అత్యధిక కెటనేషన్ సామర్థ్యాన్ని ప్రదర్శించే మూలకం ఏంటంటే కార్బన్. మనకి అకర్బన మూలకాలలో అంటే కార్బన్ కాకుండా మిగతా 117 మూలకాలలో కెటనేషన్ సామర్థ్యం అధికంగా ఉన్న మూలకం ఏంటంటే సల్ఫర్. ఏంటది? సల్ఫర్. ఓకే, కార్బన్ కాకుండా మిగతా ఉన్నటువంటి అకర్బన మూలకాలలో అధిక కెటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం ఏంటంటే మనకి సల్ఫర్. సల్ఫర్ కున్న కెటనేషన్ సామర్థ్యం ఎంత అంటే 8 అన్నమాట. ఎంత? 8. మరి కార్బన్ కున్న కెటనేషన్ సామర్థ్యం ఎంత? ఇన్ఫినిటీ. ఓకేనా? దాన్ని మనం చెప్పలేమన్నమాట. అనంతమైన కెటనేషన్ సామర్థ్యాన్ని కార్బన్ ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, కార్బన్ గల 3 రూపాంతరాలు ఉంటాయి. కార్బన్ కి 3 రూపాంతరాలు ఉంటాయి అన్నమాట. రూపాంతరాలు అంటే ఏంటి సార్? ఒకే మూలకం వివిధ రూపాలలో లభ్యమయ్యే ధర్మాన్ని మనం ఏమంటామంటే రూపాంతరత అంటాం. అకరెన్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ in 2 or more different forms is called allotropy. Occurrence of same element in 2 or more different forms is called allotropy. ఒకే మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలలో లభ్యమయ్యే ధర్మాన్ని ఏమంటామంటే మనం రూపాంతరత, allotropy అంటాం. ఇలా కార్బన్ కి ముఖ్యంగా ఒక 3 రకాలైనటువంటి రూపాంతరాలు ఉంటాయ్యా. అందులో ఒకటి వజ్రం, రెండోది గ్రాఫైట్, మూడోది బక్మిన్స్టర్ పుల్లరింగ్. దీన్నే మనం C60 అని కూడా పిలుస్తాం అన్నమాట.
ఏమంటాం దీన్ని C60 గా మనం పిలుస్తాము. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన బిట్ అయ్యా. బక్మిన్స్టర్ పుల్లరిన్ యొక్క మరొక రూపం ఏంటి అంటే C60. C60 అనగా బక్మిన్స్టర్ పుల్లరిన్. నెక్స్ట్ నైట్రోజన్. వాతావరణంలో దాదాపు 78% ఉన్న వాయువు ఏంటంటే మనకి నైట్రోజన్. వాతావరణంలో ఉన్న అన్ని మూలకాల్లో కూడా 78% ఉన్న మూలకం ఏంటంటే మనకి నైట్రోజన్ అన్నమాట. ఇది గాలి అధికంగా ఉండే వాయువు. తర్వాత మొక్కలకు అవసరమైన ముఖ్యమైన మూలకం. బాబు చూడు, మొక్కలకి ముఖ్యంగా 2 రకాల పోషకాలు కావాలి. మొక్కలకు ముఖ్యంగా 2 రకాల పోషకాలు కావాలి. అవేంటంటే ఒకటి సూక్ష్మ పోషకాలు, రెండోది స్థూల పోషకాలు అన్నమాట. ప్లాంట్స్ కి మెయిన్ గా 2 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలయ్యా. ఒకటి ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్, రెండోది మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. ఒకటి మైక్రో న్యూట్రియంట్స్, రెండోది మ్యాక్రో న్యూట్రియంట్స్. ఏంటి సార్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ఓకే, ప్లాంట్స్ కి ఏ న్యూట్రిషన్స్ అయితే హ్యూజ్ అమౌంట్ లో కావాలో, ప్లాంట్స్ కి ఏ న్యూట్రిషన్స్ అయితే హ్యూజ్ అమౌంట్ లో కావాలో వాటిని ఏమంటామంటే మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. వాటిని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్, స్థూల పోషకాలు అంటాం. ఏ పోషకాలు అయితే మొక్కలకి అధికంగా కావాలో వాటిని మనం స్థూల పోషకాలు అంటాం. ఆ స్థూల పోషకాలు ఏంటి ఒకసారి ఆలోచించి నీకు తెలుస్తుంది. ఎస్, ఆ స్థూల పోషకాలు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి మొక్కలకు అవసరమైనటువంటి స్థూల పోషకాలు. ఈ స్థూల పోషకాల్లో నైట్రోజన్ అనేది ముఖ్యమైన స్థూల పోషకము. ప్రోటీన్లు ఏర్పడాలన్నా, ఓకేనా, మనకి కావాల్సినటువంటి ప్రోటీన్లు ఏర్పడాలన్నా, అదేవిధంగా కేంద్రకామ్లాలైన DNA, RNAల్లో కూడా వాటి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించేటువంటి మూలకం ఏంటంటే నైట్రోజన్. అదేవిధంగా నెక్స్ట్ మరి విద్యుత్ బల్బుల్లో కూడా నింపుతారు. నైట్రోజన్ని విద్యుత్ బల్బుల్లో కూడా నింపుతారు. సార్ మరి స్థూల పోషకాలు అన్నారు, NPK అన్నారు, మరి సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి సార్? ఏ పోషకాలు అయితే మొక్కలకు తక్కువ మొత్తంలో అవసరమయ్యి మొక్కలలో ఫలాలు, పుష్పాలు ఏర్పడడానికి కీలకమవుతాయో ఆ పోషకాలను ఏమంటామంటే మనం సూక్ష్మ పోషకాలు అంటాం. అవన్నీ నీకు తెలిసినవి. జింక్ కానీ, కాల్షియం కానీ, మాలిబ్డినం కానీ, కాపర్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మొక్కలకు అవసరమయ్యేటువంటి అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ నైట్రోజన్ని ఎలక్ట్రికల్ బల్బుల్లో కూడా ఫిల్ చేస్తారు. చూడు బల్బు చూడు పైన, ఆ బల్బుల్లో కూడా ఏముంటుందంటే మనకి నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చిప్స్ ప్యాకెట్స్లో ఫిల్ చేసే గ్యాస్. బాబు చూడు, నువ్వు బయటికి వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నావు అనుకో, ఆ చిప్స్ ప్యాకెట్ నిండా చిప్స్ ఉండవు, దాంట్లో చాలా పార్ట్ ఒక గ్యాస్ అనేది ఫిల్ చేసి ఉంటుంది. ఆ గ్యాస్ ఏంటంటే నైట్రోజన్. ఆ గ్యాస్ ఏంటయ్యా? నైట్రోజన్ అన్నమాట. అలా నైట్రోజన్ ఫిల్ చేయటం వల్ల లోపల ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ అనేది త్వరగా పాడైపోదు అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనకి చాలా మనం బేకరీ ఐటమ్స్ ఏవైనా సరే ఆ ఐటమ్ అనేది త్వరగా స్పాయిల్ అయిపోకుండా, అవి త్వరగా ర్యాన్సిడ్ అవ్వకుండా మనం ఏ గ్యాస్తో ఫిల్ చేస్తామంటే నైట్రోజన్ గ్యాస్తో మనం ఫిల్ చేస్తామయ్యా. చాలా ఇంపార్టెంట్ బిట్. అదేవిధంగా మరి ఈ నైట్రోజన్ గ్యాస్ ఉంది కదా, ఈ నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి అమ్మోనియాని ప్రిపేర్ చేస్తారయ్యా. ఎక్కువగా ఈ నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి అమ్మోనియాని ప్రిపేర్ చేస్తారు. ఓకే, నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుందంటే అమ్మోనియా వస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటామంటే మనం హేబర్స్ ప్రక్రియ అంటాం. హేబర్స్ ప్రక్రియలో అమ్మోనియాని తయారు చేయడానికి మనం ఉపయోగించేటువంటి వాయువులు ఏంటి అంటే నైట్రోజన్, హైడ్రోజన్. ఈ ప్రక్రియలో మనం ఉపయోగించేటువంటి ఉత్ప్రేరకం ఏంటి అంటే ఇనుము. అదేవిధంగా ఈ ప్రక్రియలో మనం యూజ్ చేసేటువంటి ప్రమోటర్ ఏంటి అంటే మాలిబ్డినం అన్నమాట. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది. నైట్రోజన్ని లిక్విఫైడ్గా కన్వర్ట్ చేసి నైట్రోజన్ని ద్రవ రూపంలోకి మార్చి ఇటువంటి ద్రవరూప నైట్రోజన్లో శుక్ర కణాలని కానీ మూల కణాలని కానీ నిల్వ చేస్తారయ్యా. ఓకేనా. ద్రవరూప నైట్రోజన్లో స్పెర్మ్ సెల్స్ని, స్టెమ్ సెల్స్ని స్టోర్ చేస్తారనమాట. సార్ ఏంటి సార్ ఈ మూల కణాలు అంటే? స్టెమ్ సెల్స్, వీటిని పిండ కణాలు అంటారు.
ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ స్టెమ్ సెల్స్ ని ప్రిజర్వ్ చేయడమేనమాట. వాళ్ళ యొక్క మూలకణాలని వాళ్ళు నిల్వ చేస్తే ఆ పిల్లలు భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల చికిత్సలో ఈ మూలకణాలు అనేవి చాలా చాలా అవసరం అవుతాయి. ఇటువంటి మూలకణాల గురించి అధ్యయనం మన హైదరాబాద్ లో ఉన్నటువంటి సిసిఎంబిలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఇది ఎక్కువగా ఈ మూలకణాల మీద అధ్యయనం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ఫౌండర్ ఎవరయ్యా? సిసిఎంబి ఫౌండర్ ఎవరు? ఓకే, పిఎం భార్గవ. దాని ఫౌండర్ ఎవరంటే మనకి పిఎం భార్గవ అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి మూలకణాలను కానీ శుక్ర కణాలను కానీ దేనిలో మనం నిల్వ చేస్తామంటే ద్రవరూప నైట్రోజన్లో మనం నిల్వ చేస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా చూడు, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇదేంటంటే నైట్రోజన్ అనేది ఎప్పుడు కూడా త్రికబంధాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. నైట్రోజన్ ఎప్పుడు కూడా మనకి ట్రిపుల్ బాండ్ ఉంటుంది అయ్యా. నైట్రోజన్ ఎప్పుడు కూడా ట్రిపుల్ బాండ్ ఉంటుంది. బాబు గుర్తుపెట్టుకో, ఎక్స్ అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయ్యా. వీటి మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంది. ఒకే ఒక బాండ్ ఉందంటే ఆ ఒక్క బాండ్ ఖచ్చితంగా సిగ్మా బాండ్. ఒకే బాండ్ ఉంది అంటే ఆ ఒక్క బాండ్ ఖచ్చితంగా సిగ్మా బాండ్. అదే ఎక్స్ మధ్యలో 2 బాండ్స్ ఉన్నాయ్యా. 2 బాండ్స్ ఉన్నాయంటే 2 బాండ్స్ లో ఒకటి సిగ్మా బాండ్, రెండోది ఖచ్చితంగా ఏమవుతుందంటే పై బాండ్ అవుతుంది. ఏ బాండ్ అవుతుంది? పై బాండ్ అవుతుంది. అదే ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్ ఉందనుకో, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఆ ట్రిపుల్ బాండ్ లో ఒకటి సిగ్మా 2 పై, ఒకటి సిగ్మా 2 పై. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నైట్రోజన్ లో ఎన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉందని చెప్పాను. ఈ ట్రిపుల్ బాండ్ లో ఒకటి ఏమవుతుంది? సిగ్మా బాండ్, 2 ఏమవుతాయి? పై బాండ్స్ అన్నమాట. కానీ నైట్రోజన్ లో ఉన్నటువంటి సిగ్మా బాండ్స్ నెంబర్ ఎంత? 1. పై బాండ్స్ నెంబర్ ఎంత? 2. నైట్రోజన్ లో ఉన్న మొత్తం బాండ్స్ ఎన్ని? 3. అదే ఆక్సిజన్కి వెళ్తే ఆక్సిజన్ లో మనకి ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. ఆక్సిజన్ లో మనకి ఏముంటుందంటే డబుల్ బాండ్ ఉంటుంది. మరి ఆక్సిజన్ లో ఉన్నటువంటి సిగ్మా బాండ్స్ ఎన్ని? 1. పై బాండ్స్ ఎన్ని? 1. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నైట్రోజన్. నెక్స్ట్ ఆక్సిజన్ అన్నమాట. నెక్స్ట్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్, ద మీనింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ యాసిడ్ ఫార్మర్. ఓకే, ఆక్సిజన్ అంటే అర్థం ఏంటంటే యాసిడ్ ఫార్మర్, ఆమ్లాన్ని ఏర్పరిచేది. ఆక్సిజన్ అంటే అర్థం ఆమ్లాన్ని ఏర్పరిచేది. దీనిని 1772లో షీలీ అనే శాస్త్రవేత్త గుర్తించాడండి. 1772లో షీలీ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడు. అదేవిధంగా జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త 1774లో దాన్ని ఒక మూలకంగా గుర్తించాడు. సేమ్ మనకి లేవోయిజర్ దీనికి 1775లో ఆక్సిజన్ అని పేరు పెట్టాడు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. అందరు కామన్ గా ఏమనుకుంటారంటే ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే, మీరందరూ కామన్ గా చేసే మిస్టేక్ జోసెఫ్ ప్రీస్ట్లీ అంటారు. ఆక్సిజన్ ని కనుక్కుంది జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆక్సిజన్ కి పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే లేవోయిజర్. ఎవరైనా లేవోయిజర్. ఆక్సిజన్ అంటే అర్థం ఏంటి? ఆమ్లాన్ని ఏర్పరిచేది. బాబు గుర్తుపెట్టుకో. అదే విధంగా ఈ ఆక్సిజన్ ఒక ఆమ్లము బలమైన ఆమ్లమా బలహీన ఆమ్లమా అనేది నిర్ధారించే స్వభావం కూడా దేనికి ఉంటుందంటే ఆక్సిజన్కి ఉంటుంది. యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ యాసిడ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అదేవిధంగా భూమి పొరల్లో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం ఏంటంటే ఆక్సిజన్. భూమి పొరల్లో ఓకేనా మనకి ఎక్కువగా దొరికేటువంటి మూలకం ఏంటి అంటే ఆక్సిజన్. అదేవిధంగా గుర్తుపెట్టుకో బాబు, ఎర్త్ క్రస్ట్ లో ఎక్కువగా అవైలబుల్ అయ్యే మెటల్ ఏంటి? అల్యూమినియం. ఎర్త్ క్రస్ట్ లో ఎక్కువగా అవైలబుల్ అవుతున్న మెటల్ ఏంటంటే అల్యూమినియం. అది గుర్తుపెట్టుకో మరలా. ఓకేనా, అన్నిటికంటే ఎక్కువగా దొరికే మూలకమేమో ఆక్సిజన్. హ్యూజ్ అమౌంట్ అవైలబుల్ అయ్యే మెటల్ ఏమో లోహమేమో అల్యూమినియం. కన్ఫ్యూజ్ అవ్వకు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దీని తర్వాత ఆక్సిజన్ ని హైడ్రోజన్ తో మండిస్తే, ఆక్సిజన్ ని మనం హైడ్రోజన్ తో కనుక మండించామనుకో అప్పుడు మనకి ఏం ఫామ్ అయిందంటే ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ వస్తుంది. ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ వస్తుంది అనమాట. ఈ ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ దాని టెంపరేచర్ ఎంత అంటే 2200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ టెంపరేచర్ ఎంత? 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. దీని యూజ్ ఏంటి సార్ అంటే, ఈ ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ ని ఎక్కువగా మనం వెల్డింగ్ ఉంటుంది కదా, వెల్డింగ్ పర్పస్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్
దీని తర్వాత ఇదే ఆక్సిజన్ మనం ఎసిట్లిన్ తో కనుక బర్న్ చేసామనుకో, ఇదే ఆక్సిజన్ మనం ఎసిట్లిన్ C2H2 ఎసిట్లిన్ ఆర్ ఈథైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఎసిట్లిన్ ఆర్ ఈథైన్ అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ ఆక్సిజన్ ని ఎసిట్లిన్ తో మనం బర్న్ చేసామనుకో, ఈసారి వచ్చే ఫ్లేమ్ ఏంటంటే ఆక్సీ ఎసిట్లిన్ ఫ్లేమ్. ఏంటది? ఆక్సీ ఎసిట్లిన్ ఫ్లేమ్. దీని టెంపరేచర్ ఎంత అంటే మనకి 3300 డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ తో కంపేర్ చేస్తే ఆక్సీ ఎసిట్లిన్ ఫ్లేమ్ టెంపరేచర్ చాలా చాలా ఎక్కువ అన్నమాట. దీన్ని కూడా మనం మెటలర్జీలో మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫ్లేమ్స్ ని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు టెంపరేచర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ టెంపరేచర్ ఎంత అంటే 2200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ టెంపరేచర్ ఎంత అంటే 3300 డిగ్రీస్ టెంపరేచర్ అన్నమాట. నెక్స్ట్ మనకి నైట్రోజన్ తర్వాత, అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ తర్వాత ఎక్కువ అమౌంట్ లో మనకి ఉన్నటువంటి గ్యాస్ ఏంటంటే ఆక్సిజన్ గ్యాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. ప్లస్ అదే విధంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ బర్న్ అవ్వాలన్నా సరే నీకేం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకుండా ఏదైనా ఆబ్జెక్ట్ బర్న్ అవుతుందా? ఏమీ బర్న్ అవ్వదు. ఒకసారి ఆలోచించు, ఆక్సిజన్ లేకుండా ఏదైనా ఆబ్జెక్ట్ బర్న్ అవుతుందా? ఏమీ బర్న్ అవ్వదు. కానీ బర్న్ అయ్యే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏంటంటే మెగ్నీషియం. ఓకే, ఆక్సిజన్ లేకపోయినా సరే మెగ్నీషియం అనేది బర్న్ అవుతుంది అయ్యా. దాని గురించి మనం అప్కమింగ్ క్లాస్లో నేర్చుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ మనకి ఫ్లోరిన్. ఏంటది? ఫ్లోరిన్. చూడు, గుర్తుపెట్టుకో, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ లో ద మోస్ట్ యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఫ్లోరిన్ అన్నమాట. అధిక చర్యాశీలత కలిగిన మూలకం ఏంటంటే మనకి ఫ్లోరిన్ అన్నమాట. గుర్తుపెట్టుకో బాబు, దీన్ని మనం ఏమంటామంటే సూపర్ హాలోజన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? సూపర్ హాలోజన్ అంటాం. ఓకే, హాలోస్ మీన్స్ సీ వాటర్, జెన్ మీన్స్ టు బర్త్. అంటే సముద్రపు నీటి నుంచి ఎక్కువగా లభ్యమయ్యేటువంటి మూలకాలను ఏమంటాం అంటే మనం హాలోజన్స్ అంటాం అనమాట. లేదా సాల్ట్స్ ని ఫామ్ చేసేవి, లవణాన్ని ఏర్పరిచే వాటిని కూడా మనం ఏమంటాం అంటే ఎక్కువగా హాలోజన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ హాలోజన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి పీరియాడిక్ టేబుల్లో మెయిన్ గా హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ అని మనకి మెయిన్ గా ఒక 5 హాలోజన్స్. ఇంకా 6th హాలోజన్ కూడా వచ్చిందయ్యా, ప్రజెంట్ గా అది మనకు అవసరం లేదు. ఈ 5 హాలోజన్స్ అనేవి మనకి చాలా చాలా అవసరం. ఈ 5 హాలోజన్స్ లో కూడా మోస్ట్ రియాక్టివ్ అండ్ హైపర్ యాక్టివ్ ఏంటంటే మనకి ఫ్లోరిన్. అందుకని దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సూపర్ హాలోజన్ అని మనం దీన్ని పిలుస్తూ ఉంటాం అన్నమాట. బాబు, వీటిని మనం ఏమంటాం? హాలోజన్స్ అంటాం. పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలో ఈ హాలోజన్లు 7A గ్రూప్ లో ఉంటాయి అన్నమాట. 7A గ్రూపు లేదా 17th గ్రూప్ అన్నమాట. 17వ గ్రూప్ లో ఉంటాయి అన్నమాట. 17వ గ్రూప్ లో మనకి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ మూలకాలన్నింటిలో కూడా అధిక రుణ విద్యుదాత్మకత అన్నమాట. అధిక రుణ విద్యుదాత్మకత మూలకం ఏంటంటే మనకి ఫ్లోరిన్ అన్నమాట. రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి? నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను బాబు. ధన విద్యుదాత్మకత అంటే చెప్పాను. ధన విద్యుదాత్మకత అంటే ఏంటి? ఒక మూలకము ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక స్వభావాన్ని ప్రదర్శిస్తే ఆ ధర్మాన్ని ఏమంటాం అంటే మనం ధన విద్యుదాత్మకత అంటాం అనమాట. ద టెండెన్సీ ఆఫ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివ్ ప్రాపర్టీ. ఎలక్ట్రాన్ కోల్పోయే ధర్మాన్ని ఏమంటాం మనం? ధన విద్యుదాత్మకత అంటాం. దానికి క్వైట్ ఆపోజిట్. గుర్తుపెట్టుకో, ఎలక్ట్రాన్ ని లాస్ అయ్యే ప్రాపర్టీని ఏమంటాం? ధన విద్యుదాత్మకత అంటాం. అధిక ధన విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది? విచ్ ఎలిమెంట్ హ్యాస్ హై ఎలక్ట్రోపాజిటివ్ ప్రాపర్టీ? సీజియం. ఏంటది? సీజియం. ఓకేనా? ఆవర్తన పట్టిక మొత్తంలో కూడా అధిక ధన విద్యుదాత్మకతను ప్రదర్శించే మూలకం ఏది? సీజియం. బట్ ఇక్కడ మన ఫ్లోరిన్ వచ్చేసరికి ఫ్లోరిన్ అధిక రుణ విద్యుదాత్మకతను ప్రదర్శిస్తుంది. రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి సార్? ద టెండెన్సీ ఆఫ్ అట్రాక్టింగ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. The tendency of attracting bond pair of electrons towards itself is called electronegativity. బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటను తన వైపు ఆకర్షించుకునే ప్రవృత్తినే రుణ విద్యుదాత్మకత అంటాము. ఎలక్ట్రాన్ జంటను తన వైపు ఆకర్షించుకునే ప్రవృత్తినే రుణ విద్యుదాత్మకత అంటాము. ఇలా ఎలక్ట్రాన్లు ఆకర్షించుకునే ధర్మం ఉంటే దానికి ఏముందని చెప్తాము? రుణ విద్యుదాత్మకత ఉందని చెప్తాము. ఇలా ఆవర్తన పట్టికలో రుణ విద్యుదాత్మకత అధికంగా ఉండేటువంటి మూలకాలు హాలోజన్లు. వీటన్నిటిలో కూడా ఇంకా అత్యధికంగా రుణ విద్యుదాత్మకత ఉండే మూలకం ఏంటంటే ఫ్లోరిన్.
ఏంటది ఫ్లోరిన్ అన్నమాట. కాబట్టి ఇది అధిక రుణ విధాత్మక కలిగిన మూలకం ఏంటంటే ఫ్లోరిన్. అదే విధంగా దీని ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లోరిన్ వాటర్లో ఈ ఫ్లోరిన్ కంటెంట్ అనేది 2 ppm కంటే దాటిందనుకో, వాటర్లో ఈ ఫ్లోరిన్ కంటెంట్ 2 ppm కంటే దాటిందనుకో, మన బోన్స్ కాల్షియంని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీని లాస్ అయిపోతాయి అన్నమాట. వాటర్లో ఈ ఫ్లోరిన్ కంటెంట్ అనేది 2 ppm దాటితే మన బోన్స్ అనేవి కాల్షియంని అబ్జర్వ్ చేసుకునే నేచర్ని లాస్ అయిపోతాయి అన్నమాట. అలా లాస్ అయిపోవడం వల్ల మన బోన్స్ అనేవి బాగా వీక్ అయిపోతాయి. ఆ కండిషన్ ఏమంటామంటే మనం ఫ్లోరోసిస్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫ్లోరోసిస్ అంటాం. అలా ఫ్లోరోసిస్కి కారణమైనటువంటి మూలకం ఏది అంటే ఫ్లోరిన్. బాబు గుర్తుపెట్టుకో, ఈ ఫ్లోరిన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాం. అదేంటంటే ఇట్ ఈస్ నెససరీ ఈవిల్. దీన్ని మనం ఆవశ్యకమైన అనర్థకం అంటాం. సార్ ఇప్పుడే చెప్పారు మీరు ఫ్లోరిన్ వల్ల నష్టాలు ఉన్నాయని, మళ్ళీ ప్రయోజనాలు ఏంటి సార్ అంటే మనకి టీత్ ఎనామిల్ దంత పింగాణి ఉంటుంది చూస్తావా, దంత పింగాణి. ఈ దంత పింగాణి ఏర్పాటులో మనకి చాలా చాలా అవసరమైన మూలకం ఏంటంటే ఫ్లోరిన్. ఈ దంత పింగాణి ఫార్ములా ఏంటంటే మనకి NaF అన్నమాట, సోడియం ఫ్లోరైడ్. దంత పింగాణి ఫార్ములా NaF. ఈ దంత పింగాణి ఏర్పడడంలో చాలా ముఖ్యమైన మూలకం ఏంటంటే ఫ్లోరిన్. ఇప్పుడు జనాలంతా తాగే వాటర్లో అసలు ఫ్లోరిన్ అనేది లేదయ్యా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మినరల్ వాటర్ తాగుతున్నారు. ఆ మినరల్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి చూసావా, అవి వాటర్లో ఉన్నటువంటి కాల్షియంని అలౌ చేస్తాయి, ఆ తర్వాత సోడియంని అలౌ చేస్తాయి, పొటాషియంని అలౌ చేస్తాయి. కానీ ఫ్లోరిన్ని మాత్రం అవి అలౌ చేయవు. అవి లోపలికి అలౌ చేయవు. కాబట్టి మనం తాగేటువంటి మినరల్ వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ అనేది అసలు ఉండట్లేదు. దానివల్ల మన ఈ దంతాలు అనేవి వాటి యొక్క దృఢత్వాన్ని కోల్పోతూ ఉన్నాయి. మరి ఎలా సార్, మరి మన దంతాలను ఏ విధంగా మనం దృఢంగా ఉంచుకోగలుగుతాం సార్ అంటే దానికోసం చాలా టూత్ పేస్ట్ కంపెనీలు ముందుకొచ్చి వాళ్ళు తయారు చేసేటువంటి టూత్ పేస్ట్లో ఏం చేస్తున్నాయంటే సోడియం ఫ్లోరైడ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాయి అన్నమాట. వాళ్ళు తయారు చేసేటువంటి టూత్ పేస్ట్లో సోడియం ఫ్లోరైడ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాయి. ఆ సాల్ట్ని వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఆ పేస్ట్తో మనం బ్రష్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సోడియం ఫ్లోరైడ్ అనేది మన టూత్ ఎనామిల్ అబ్జర్వ్ చేసుకొని మన టీత్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. మీరు చూసుంటారయ్యా యాడ్లో, ఓకేనా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని ఒక ఆమె వస్తుంది అనమాట. ఉప్పు అంటే మనం తినే ఉప్పు బస్తాలు దాంట్లో ఉంటుందని కాదు. ఇక్కడ మన భాషలో ఉప్పు అంటే ఏంటంటే సోడియం ఫ్లోరైడ్. ఏంటది? సోడియం ఫ్లోరైడ్ అనమాట. కాబట్టిగా ఈ సోడియం ఫ్లోరైడ్ అనేది ఉండాలి. అది ఉండడం వల్లే మనకి టూత్ ఎనామిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఈ సోడియం ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందనుకో, ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కువగా ఉందనుకో, మన టీత్ అనేది వీక్ అయిపోతుంది. ఆ కండిషన్ని మనం ఏమంటాము? ఫ్లోరోసిస్ అంటాం. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నటువంటి ఉద్దానం కావచ్చు, మన ప్రకాశం డిస్టిక్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ డిస్టిక్లో కావచ్చు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో కావచ్చు, ఈ ఫ్లోరోసిస్ బాధితులు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటువంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. వాటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బై.